హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఏంటంటే వెల్కమ్ తోరణ్ డిజైన్లో పార్ట్ 2 అయితే చూద్దాం. ఆల్రెడీ డబ్ల్యూ అయితే మనం మేక్ చేసుకున్నామండి బీడ్స్తో. దాని తర్వాత లెటర్ వచ్చేసి ఈ కదా. ఈరోజు మనం ఈ ఎలా వేద్దామని చూద్దాం. చూడండి, నేను 4 వైపులు అంటే 6 బీడ్స్తో అయితే మనం వేస్తున్నామండి. ఎందుకంటే మరి 7 బీడ్స్తో అయితే ఈ వేయటానికి కరెక్ట్గా ఉంటుంది, కానీ వెడల్పు ఎక్కువ అవుద్ది. దానికోసమని నేను 6 బీడ్స్తో వేసాను. అంటే లాస్ట్కి మనకి 6 బీడ్స్ మిడిల్లో ఉంటాయి. తర్వాత కింద వచ్చేసి ఒకటి ఇక్కడ చూసారు కదా, కింద బార్డరు, తర్వాత అలానే వైట్ లైన్ పైన వస్తుంది. మొత్తం 10 లైన్స్ అయితే అవుతాయండి ఇప్పుడైతే మనం వేసే బెల్ట్కి. అలా అయితే సరిపోద్దనే ఉద్దేశంతో నేనైతే అదే చూపిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ డబ్ల్యూ ఉంది కదా, డబ్ల్యూకి పైన భాగంలో ఒక లైన్ అయితే పెంచుకోవచ్చు. అలా వేసుకోవాలనుకుంటే ఈ ఏంటంటే 7 లైన్, ఇప్పుడు నేనైతే 6 బీడ్స్తో చూపిస్తున్నాను. అంటే ఇలా 4 బీడ్స్ కలిసి ఉండేదాన్ని ఒక ఫ్లవర్ అనుకుంటే 6 ఫ్లవర్స్ అన్నమాట వస్తాయి మనకి. కౌంట్ చేసేటప్పుడు సైడ్ బీడ్స్ కౌంట్ చేస్తే 6, మిడిల్ బీడ్స్ కౌంట్ చేస్తే 7 వస్తాయి ఇప్పుడు నేను చూపించేది. అలా కాదు అనుకుంటే మీరు ఇంకో లైన్ అయితే పెంచుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మిడిల్ బీడ్స్ 8, సైడ్ బీడ్స్ అయితే 7 అయితే వస్తాయండి. అలా వేయడం ఈజీ అనమాట, ఎందుకంటే పార్ట్ డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అది. కాకపోతే అప్పుడు ఇంకా లైన్ కొంచెం పెరుగుద్ది. ఇప్పుడు 10 లైన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు 12 లైన్స్ వేయాల్సి వస్తుంది అనమాట. 12 లైన్స్ వేస్తే పట్టి వెడల్పు ఎక్కువ అవుద్ది కదా. చూడండి, ఇదిగోండి 6, 1 2 3 4 5 6 ఈ 6 బీడ్స్తోనే మనం వేద్దాం. అలా అయితే మనకి స్టార్టింగ్ ఎండింగ్ వస్తుందండి. మధ్యలో అయితే చూసారు కదా, ఏ బీడ్కి కాకుండా మధ్య నుంచి అయితే ఇంకొక లైన్ అయితే రావాలి. ఈకి 3 లైన్స్ అయితే ఉంటాయి కదా, అవి మేక్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇంకో విషయం ఏంటంటే మనకి నేను డబ్ల్యూ అయితే మేక్ చేసి పెట్టాను కదండి, దానికైతే ఒక కామెంట్ వచ్చింది బీడ్స్ సైజ్ ఎంత అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంతకు ముందు కూడా ఎటువంటి కామెంట్స్ వచ్చాయి, మీరు మామూలుగా మొబైల్ పౌచ్ చూపించండి అలా వెళ్ళని. వాళ్ళకైతే నేను బీడ్ సైజ్ అయితే చెప్పాను. ఇంకా తోరణ్ డిజైన్ వేస్తారా లేదా అనేది అయితే చూడాలి. చూడండి, మనకి చాలా అంటే చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ లైన్ మొత్తం 6 కూడా రెడ్ కలర్ వస్తాయి. దాని తర్వాత వచ్చేసి 3 కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ బీడ్ పట్టుకొని 3 అయితే రెడ్ వేస్తామండి. దాని తర్వాత అయితే ఇలా వేసాను. ఇలా వేసేటప్పుడు ఏంటంటే తప్పని అర్థమైందనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ శాంపిల్ అయితే ఏం లేదు కాబట్టి కొంచెం బీడ్స్ అటు ఇటు పడతాయి. చూడండి, ఫస్ట్ 3 రెడ్ వేసి తర్వాత 2 వైట్, దాని తర్వాత ఏంటంటే ఒక వైట్ ఒక రెడ్ వేసాను. అలా అయితే కాదు, అది వెనక్కి తీసి మళ్ళీ 2 కూడా మనకి ఏంటంటే రెడ్ బీడ్స్ వేయాలి అక్కడ. చూసారు కదా, అది నేను అలా ఒక్క బీడ్ తప్పు వచ్చినా సరే మనకి తప్పే వస్తుందని చూపించడం కోసం నేను దీన్ని కూడా ఉంచానండి. లేదంటే దాన్ని స్కిప్ చేసి మనం నార్మల్గా కరెక్ట్ది పెట్టవచ్చు. ఇదేంటంటే ఈ వీడియో చూసి ఎవరు ఒక్కరు మేక్ చేసుకున్నా సరే, ఈ వీడియో ఒక్కరికి రీచ్ అయినా సరే నేనైతే హ్యాపీ. ఎందుకంటే ఖాళీగా ఇంట్లో ఉండేటప్పుడు మనకు కొంచెం మనల్ని ఏమైనా సరే ఎక్కువగా టెన్షన్స్ అలా ఉండేటప్పుడు కూడా మనల్ని డైవర్ట్ చేస్తుంది. ఏదైనా మనం ఒక వర్క్ మీద ఫోకస్ చేస్తే ఆ విధంగా అయితే మనకి బీడ్ వర్క్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అలానే మనం తయారు చేసిన ఐటమ్స్ ఏవైనా మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఆ ఫీల్ కూడా బాగుంటుంది కదా. అంటే మనమే తయారు చేసుకున్నామని కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే అక్కడ మిడిల్ లైన్ అనమాట. ఇది ఈ లెటర్ ఏంటంటే మనకి 4 లైన్స్తో అయితే కంప్లీట్ అయిపోద్దండి. స్టార్టింగ్ అయితే పూర్తిగా రెడ్ కలర్ వేసాను కదా, దాని తర్వాత 3 లైన్స్ వేస్తే కంప్లీట్ అవుద్ది. మీరు ఏంటంటే వీడియోని ఫాలో అయితే సరిపోద్దండి. ఫస్ట్ లైన్ ఎలా అయితే వేసామో నెక్స్ట్ 2 లైన్స్ కూడా అలానే వేసుకోవాలి. చూసారు కదా, అక్కడ 2 రెడ్ బీడ్స్ అయితే వస్తే మనకి ఇప్పుడు 2 లైన్స్ అయితే కంప్లీట్ అయినట్లే. ఇక్కడితో అయితే మనకి 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. కాకపోతే ఏంటంటే ఈ వెల్కమ్ తోరణ్ డిజైన్ ఎలా ఉంటుంది అని అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర వెల్కమ్ తోరణ్ అయితే ఉంది. కాకపోతే అది పెరల్ బీడ్స్తో కాదండి, మామూలుగా ప్లాస్టిక్ బీడ్స్ ఉంటాయి కదా వాటితో.
మీకు ఇది మోడల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. వైట్ రెడ్ కాంబినేషన్లో పెరల్ బీడ్స్తో వెల్కమ్. ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నేను మనకి ఈ బెల్ట్ వరకు అవసరమైన మెటీరియల్ మాత్రమే చెప్పాను. ఇంకా మామూలుగా మనం దానికి హ్యాంగింగ్ చేసుకోవటానికి కూడా చాలా మెటీరియల్ అవసరం దీనికోసం. ఇప్పుడు నేను చూపించే డిజైన్ కోసం చాలా హెవీగా ఉంటుంది, అంతే లుక్ కూడా అలానే ఉంటుందండి. ఆ ఒక్కటైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో మీరు పెట్టారంటే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఓపికగా వేసుకోవాలంతే. మీరు కావాలి అనుకుంటే ఛానల్ విజిట్ చేసి అందులో అయితే చెక్ చేయొచ్చండి. వెల్కమ్ డిజైన్ ఇదే కాకుండా మనకి ఏంటంటే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి వెల్కమ్లో, అవైనా సరే మీరు చూడొచ్చు. కాకపోతే అన్నీ మనకి మేకింగ్ వీడియో అయితే చూపించడం కష్టం కదా, ఈ ఒక్కటైతే చూపిస్తాను. ఓకేనా? మనకి ప్రతి లైను ఒకేలా వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే మనం కొంచెం చూసుకొని బీడ్స్ కరెక్ట్గా వేసుకోవాలి. 3 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇది 4th లైను. ఒకవేళ మీరు మేక్ చేస్తున్నట్లుగా అయితే నేను డే బై డే అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి, ఈ గ్యాప్లో ఒకవేళ మీరు కంప్లీట్ అయితే అంటే మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లుగా అయితే ఆల్రెడీ మనకి డబ్ల్యూ అయితే ఉంది కదా, చూడండి మనకి ఇక్కడైతే ఈ కంప్లీట్ అయింది కదా, దీనికి మనం 4 వైపులా ఒక లైన్ అయితే మనం వైట్ వేసుకుందాం. అలా వైట్ వేసుకునేటప్పుడు మనకి లెటర్ కరెక్ట్గా కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఈ వైట్ తర్వాత ఇంకొంచెం పెంచాల్సి ఉంటుందండి. మనం లెటర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెడల్పు ఎంత వస్తుంది అని చూసుకొని, వెడల్పు కదండి పొడవు, మనకి ఎంత వస్తుంది అని అయితే చూసి మనం దాని తర్వాత లైన్స్ వేసుకోవచ్చు అనే దీంతో నేను ఒక్కొక్క లైన్ వరకు మాత్రం వేస్తున్నాను లెటర్కి. ఓకే, చూసారు కదా. ఇలా మీరు వేస్తున్న వాళ్ళైతే మనం నెక్స్ట్ వీడియో చూపించేలోపు మనకి ఏంటంటే డబ్ల్యూ అయితే 2 కావాలండి. ఎందుకంటే ఒకటి డబ్ల్యూ ఒకటి ఎమ్, వెల్కమ్లో అయితే 2 ఉంటాయి కదా, ఈలు కూడా 2 మేక్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. బాయ్.